ఈనాటి మన లోతైన విశ్లేషణకు అందరికీ స్వాగతం. మనందర్ని ఎప్పుడూ ఆలోచింపజేసే ఒక ప్రశ్న. మనస్సును అదుపులో ఉంచుకోవడం ఎలా? దాని ద్వారా నిజమైన అంతర్గత శాంతిని, అంటే ఆ ప్రశాంతతను ఎలా పొందగలం? దీనిపై ఈరోజు కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అవునవును. ఇది ఎప్పటికీ సంబంధించిన విషయమే కదా. మన లోపలి స్థితిని ఏవి ప్రభావితం చేస్తాయి, మరి వాటితో మనం ఎలా ఉండాలి అనేది చాలా ముఖ్యం. బయట ప్రపంచం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది, కానీ మన స్పందనను మనం మార్చుకోగలమా? అదే అసలైన ప్రశ్న. నిజమే. ఈ అన్వేషణలో మనకు దారి చూపడానికి భగవద్గీత నుండి ఒక అద్భుతమైన శ్లోకముంది. ఇది 2వ అధ్యాయం సాంఖ్యయోగంలోని 64వ శ్లోకమనుకుంటాను. అవును, 64వ శ్లోకం. ఇది ఇంద్రియాలతో, మన చుట్టూ ఉన్న ప్రపంచంతో ఎలా వ్యవహరించాలో, ఆ సమతుల్యత, ఆ ప్రశాంతమైన స్థితి, దాన్ని ఎలా చేరుకోవాలో వివరిస్తుంది. నిజానికి ఆ శ్లోకం పైకి చూస్తే చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ అందులో చాలా లోతైన అర్థం ఉంది. అంటే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు, ఈ పరధ్యానాలు, ఈ ఎమోషనల్ టర్బులెన్స్, వీటన్నిటికీ కూడా అన్వయించుకోగల సూత్రాలందులో ఉన్నాయి. ఖచ్చితంగా. అందుకే ఈరోజు మన చర్చ లక్ష్యం కూడా అదే. ఈ శ్లోకం లోపలికి వెళ్ళి దాని అసలార్థాన్ని గ్రహించడం. అంటే ఇంద్రియ వస్తువులను పూర్తిగా వదిలేయాల్సిన అవసరం లేకుండానే, వాటితో ఉంటూనే, వాటి పట్ల విపరీతమైన ఇష్టం అంటే రాగం లేదా అయిష్టం, ద్వేషం ఇవి లేకుండా ఎలా ఉండగలం? మ్మ్. అలా ఉంటూ గీత చెప్పిన ఆ ప్రసాదం, అంటే అది భగవంతుని కృప కావచ్చు, లేదా ఇంకా ముఖ్యంగా ఒక స్వచ్ఛమైన, ప్రశాంతమైన మానసిక స్థితి కావచ్చు, దాన్ని ఎలా సాధించవచ్చో తెలుసుకోవడం. చాలా స్పష్టమైన లక్ష్యం. మంచిది. అయితే ఆ శ్లోకంతోనే మొదలు పెడదాం. పదాలు, వాటి వెనుకున్న భావనలు చూద్దాం. సరే, ఆ శ్లోకమిది. రాగద్వేష వియుక్తైస్తు విషయాంద్రియైశ్చరన్. సరే, ఆ శ్లోకమిది. ఆత్మవశ్యైర్ విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. సరే, ఆ శ్లోకమిది. ఇక్కడ కొన్ని కీలకమైన పదాలున్నాయి కదండి. రాగద్వేష వియుక్తైః, విషయాన్, ఇంద్రియైః, చరన్, ఆత్మవశ్యైః, విధేయాత్మ, చివరిగా ప్రసాదం అధిగచ్చతి. వీటిని ఒక్కొక్కటిగా చూస్తేనే మొత్తం విషయం అర్థమవుతుంది. అవును, ఆ పదాల అర్థం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముందుగా విధేయాత్మ అంటే ఎవరి మనస్సు పూర్తిగా వాళ్ల అదుపులో ఉంటుందో వారు అనమాట. ఇక్కడ ఆత్మ అంటే మనసు, బుద్ధి అనుకోవచ్చు. విధేయ అంటే చెప్పినట్టు వినేది, శిక్షణ పొందింది, కంట్రోల్లో ఉండేది. అంటే మనసు దాని ఇష్టమొచ్చినట్టు పరిగెత్తకుండా యజమాని ఆధీనంలో ఉంటుంది. ఓ సరే. తరువాత ఆత్మవశ్యై ఇంద్రియైః అంటే ఎవరి ఇంద్రియాలు వారి అదుపులో ఉంటాయో వారు. వశ్యైః అంటే వశంలో ఉన్నవి. మన కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. ఇవి సహజంగా బయటి విషయాల వైపు లాగబడతాయి కదా. అవును. కాని ఇక్కడ అవి మనస్సు యొక్క, ఆత్మ యొక్క నియంత్రణలో ఉంటాయి. అవి మనల్ని లాగవు, మనం వాటిని సరిగ్గా వాడుకుంటాం. అర్థమైంది. ఇంకా విషయాంచరన్. విషయానంటే ఇంద్రియాలకు కనిపించేవి, వినిపించేవి, రుచించేవి. అంటే వస్తువులు, అనుభవాలు. చరన్ అంటే వాటి మధ్య తిరుగుతూ, వాటితో వ్యవహరిస్తూ, వాటిని అనుభవిస్తూ, అంటే ప్రపంచంలో మామూలుగా జీవిస్తూనే. సరే, అలా జీవిస్తూ ఎలా ఉండాలి? అక్కడికే వస్తున్నాను. అదే అత్యంత కీలకం. రాగద్వేష వియుక్తైః. రాగమంటే విపరీతమైన అటాచ్మెంట్, అతుక్కుపోవడం, బలమైన ఇష్టం. ద్వేషమంటే విపరీతమైన అయిష్టత, విముఖత, దేన్నైనా లేదా ఎవరినైనా తప్పించుకోవాలనే బలమైన కోరిక. ఈ రెండింటి నుండి వియుక్తుడై ఉండాలి. అంటే వాటి ప్రభావానికి లొంగకుండా, వాటిచే నియంత్రించబడకుండా ఉండాలి. ఈ రెండిటికీ అతీతంగా ఉండడమన్నమాట. సరిగా అలా ఉన్న వ్యక్తికి ఏం లభిస్తుంది? ప్రసాదం అధిగచ్చతి. ప్రసాదాన్ని పొందుతాడు. ఇది మనం గుడిలో తీసుకునే ప్రసాదం కాదు. ఇది ఒక అంతర్గత స్థితి. భగవంతుని కృప కావచ్చు, లేదా మనసు యొక్క స్వచ్ఛత, ప్రశాంతత, స్పష్టత, సంతృప్తి, ఒక రకమైన నిలకడైన ఆనందం. ఈ వివరణ చాలా బాగుంది. ఇక్కడ నాకొక విషయం అనిపిస్తోంది. ఈ శ్లోకం ప్రపంచాన్ని వదిలిపెట్టి ఎక్కడికో అడవులకు వెళ్ళిపోమని చెప్పడం లేదు కదా. లేదు. ఇంద్రియ వస్తువులను అసలు ముట్టుకోవద్దు అని కూడా అనడం లేదు. విషయాంచరణ్ అంటే వాటి మధ్యనే ఉంటూ, కాని వాటితో మనం ఎలా వ్యవహరిస్తాం ఆ తీరు మారాలి అంటోంది ఇది.
గీత ఎంత ప్రాక్టికల్గా ఉంటుందో చూపిస్తోంది కదా. ఖచ్చితంగా. గీత చెప్పేది పలాయనవాదం కాదు, అది కర్మయోగం. అంటే ప్రపంచంలో ఉంటూనే సరైన దృష్టితో అటాచ్మెంట్ లేకుండా పనులు చేయడం. ఇంద్రియాలు వాటి పని అవి చేస్తాయి, మనస్సు ఆలోచిస్తుంది, సమస్య వాటిలో లేదు. వాటి పట్ల మనకున్న ఆ అనియంత్రిత స్పందనలలో ఉందంటారా? అవును, ఆ అతిస్పందనలే ఈ రాగద్వేషాలు. అంటే ఉదాహరణకు, ఎవరికైనా ఒక వంటకం బాగా ఇష్టమనుకుందాం. అది తినాలనిపించడం సహజమే. కాని రాగముంటే అది లేకపోతే ఉండలేకపోవడం, అదే కావాలని విపరీతంగా కోరుకోవడం, తిన్న తర్వాత కూడా ఇంకా ఇంకా కావాలనిపించడం, ఇదంతా జరుగుతుంది. మ్మ్. అలాగే ఏదైనా కూరగాయ నచ్చకపోతే దాన్ని చూడగానే విసుక్కోవడం, దాని వండిన వాళ్ల మీద చిరాకు, ఎలాగైనా తప్పించుకోవాలని చూడటం, ఇది ద్వేషం. ఈ రెండూ లేకుండా అవసరమైనంత సమతుల్యతతో తీసుకోవడమేనా ఈ శ్లోకం ఉద్దేశ్యం? చాలా మంచి ఉదాహరణ చెప్పారు. సరిగ్గా అదే. ఆ రాగద్వేషాలను ఇంకాస్త లోతుగా చూద్దాం. రాగమంటే కేవలం ఇష్టం కాదు, అది ఒక బంధనం, అటాచ్మెంట్. ఇది నాకు కావాలి, ఇది లేకపోతే నేను హ్యాపీగా ఉండలేను అనే భావన. ఇది మనల్ని ఆ వస్తువుకో వ్యక్తికో బానిసను చేస్తుంది. అది ఉన్నప్పుడు పోతుందేమోనన్న భయం, లేనప్పుడు దాన్ని పొందాలనే తాపత్రయం, రెండూ అశాంతే. మరి ద్వేషం, అది కూడా అలాగే బంధిస్తుందా? అంటే మనకు నచ్చని దాన్ని దూరం పెట్టాలనుకోవడం అది సహజమే కదా అనిపిస్తుంది. సహజమనిపించినా అది కూడా బంధనమే. ద్వేషం అంటే తీవ్రమైన విముఖత, ఎవర్షన్. ఇది వద్దు, ఇది నా దరిదాపుల్లో కూడా ఉండకూడదు అనే బలమైన ఫీలింగ్. ఇది కూడా మన శక్తిని లాగేస్తుంది. చూడండి, దేన్నైతే ద్వేషిస్తామో దాని గురించే మన మనసు ఎక్కువ ఆలోచిస్తుంది. అవును, నిజమే. దాన్నెలా అవాయిడ్ చేయాలి, దాన్నుండి ఎలా ఎస్కేప్ అవ్వాలి అనే ఆలోచనలతోనే టైము, ఎనర్జీ వేస్ట్ అవుతాయి. అంటే మనం దేన్ని ఇష్టపడినా, దేన్ని ద్వేషించినా రెండూ మన మైండ్ని ఆక్రమించుకుని మన ప్రశాంతతను పాడు చేస్తాయి. మన సంతోషం, దుఃఖం అన్నీ బయటి వస్తువులు, పరిస్థితుల చేతుల్లోకి వెళ్ళిపోతాయి. అంటే ఇష్టమైనది పోయినా బాధే, ద్వేషించేది దగ్గరకొచ్చినా బాధే. రెండూ మనల్ని ఎమోషనల్గా ఇబ్బంది పెడతాయి. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఈ రాగం, ద్వేషం ఒక కాయిన్కి 2 సైడ్స్ లాంటివన్నమాట. రెండూ మన స్వేచ్ఛను తీసేసి మనల్ని బయటి ప్రపంచానికి కట్టేస్తాయి. సరిగ్గా చెప్పారు. అందుకే గీత ఈ రెండింటినీ వదిలిపెట్టమని చెబుతోంది. అప్పుడే అసలైన స్వేచ్ఛ, నిజమైన శాంతి వస్తాయి. సరే, ఇప్పుడు శ్లోకంలో మిగిలిన భాగానికి వద్దాం. ఆత్మవశ్యై ఇంద్రియై అంటే ఇంద్రియ నిగ్రహం, విధేయాత్మ అంటే మనోనిగ్రహం. ఈ రెండూ ఎలా పనిచేస్తాయి? ఈ రాగద్వేషాలను దాటడానికి ఇవి ఎలా హెల్ప్ చేస్తాయి? అవును, అది కూడా ముఖ్యమే. ఈ రెండింటి మధ్య సంబంధమేంటి? ముందు మనసు అదుపులో ఉండాలా, లేక ఇంద్రియాలు అదుపులో ఉండాలా? ఏది దేనికి కారణమవుతుంది? ఇది చాలా కీలకమైన ప్రశ్న. నిజానికి ఇవి రెండూ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. ఇంద్రియాలు కిటికీలలాంటివి కదా, బయటి ప్రపంచాన్ని లోపలికి తెస్తాయి. మనస్సు ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకుని ప్రాసెస్ చేసి రియాక్ట్ అవుతుంది. సహజంగా ఇంద్రియాలు వాటికి నచ్చిన వాటివైపు ఆకర్షించబడతాయి. అవును, మనస్సు వాటి వెంట పరిగెడుతుంది. ఆత్మవశ్యై ఇంద్రియైః అంటే ఇంద్రియాలను గుడ్డిగా వాటి ఇష్టానికి వదిలేయకుండా వివేకంతో వాటిని నియంత్రించడం. ఏది చూడాలి, ఏది వినాలి, ఎంతవరకు అనుభవించాలి, దీనిపై ఒక స్పృహతో కూడిన కంట్రోలుండటం. ఇక విధేయాత్మ అంటే మనోనిగ్రహం. ఇంద్రియాలు తెచ్చిన సమాచారానికి మనస్సు ఎలా రియాక్ట్ అవుతుందో దాన్ని కంట్రోల్ చేయడం. కోరికలు, భావోద్వేగాలు అవి ఉప్పెనలా వచ్చి మనల్ని ముంచెత్తకుండా వాటిని గమనిస్తూ వాటిని సరైన దారిలో పెట్టడం. గీతలోనే ఉంది కదా, ఇంద్రియాలు గుర్రాలైతే మనస్సు పగ్గాలు, బుద్ధి సారథి. పగ్గాలు గట్టిగా ఉండి సారథి అలర్ట్గా ఉంటేనే రథం అంటే మన శరీరం అదుపులో ఉంటుంది. ఆ రథం ఉపమానం గుర్తొచ్చింది. అంటే మనస్సు అదుపులో లేకపోతే ఇంద్రియాలను ఎంత కంట్రోల్ చేసినా లాభం లేదు. అలాగే ఇంద్రియాలు వాటిష్టానికి తిరుగుతుంటే మనసును కంట్రోల్ చేయడం కష్టం. రెండూ కలిసి పనిచేయాలన్నమాట. మరి ఈ నియంత్రణ, ఇది కేవలం ఆధ్యాత్మిక సాధన చేసేవాళ్లకేనా, లేక మన రోజువారీ జీవితంలో కూడా దీనికేమైనా ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. ఇది కేవలం మోక్షం కోసమో యోగుల కోసమో చెప్పింది కాదు. దీని కొంచెం బ్రాడ్గా చూడాలి. ఉదాహరణకు, ఇప్పుడు మనకు పెద్ద సమస్య ఏంటి? ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్.
కదా అవును, చాలా ఎక్కువైపోయింది. నిరంతరం ఫోన్ నోటిఫికేషన్లు, సోషల్ మీడియా, వార్తలు, పని ఒత్తిడి మన ఏకాగ్రత దెబ్బతింటోంది. ఏది ముఖ్యమో ఏది కాదో తెలియట్లేదు. ఇక్కడ ఆత్మవశ్యే ఇంద్రియైః అంటే మన దృష్టిని దేనిపై పెట్టాలో స్పృహతో ఎంచుకోవడం, అనవసరమైన సమాచారాన్ని ఫిల్టర్ చేయడం. ఉమ్, మరి విధేయాత్మ అంటే ఆ సమాచారానికి మనం ఎలా రియాక్ట్ ఉంటామో కంట్రోల్ చేసుకోవడం. అంటే సోషల్ మీడియాలో ఏదో చూసి వెంటనే కోపం తెచ్చుకోకుండా లేదా ఇతరులతో పోల్చుకుని డిప్రెస్ అవ్వకుండా ఉండగలగడం. ఓ నిజమే కదా. ఇప్పుడు మనమందరం ఎదుర్కొంటున్న సమస్యే ఇది. అంటే ఈ ఇంద్రియ మనోనిగ్రహం ఇది మన ప్రొడక్టివిటీని, మెంటల్ హెల్త్ని, ఆఖరికి డెసిషన్ మేకింగ్ని కూడా ఇంప్రూవ్ చేస్తుందన్నమాట. కేవలం స్పిరిచువల్ పీస్కే కాదు, లౌకిక జీవితంలో సక్సెస్ కూడా ఇది ఉపయోగపడుతుంది. కోపాలు కనిపించవు, ద్వేషమున్నప్పుడు వాళ్లలో మంచి కనిపించదు. ఈ రెండూ లేనప్పుడే మన బుద్ధి క్లియర్గా పనిచేస్తుంది. మనం కరెక్ట్ డెసిషన్స్ తీసుకోగలుగుతాం. మన టైంని, ఎనర్జీని అనవసరమైన ఇమోషన్స్ మీద వేస్ట్ చేయకుండా ఇంపార్టెంట్ పనుల మీద ఫోకస్ చేయగలుగుతాం. ఇప్పుడు మనం మొదట చెప్పుకున్న తెలుగు అనువాదాన్ని మళ్ళీ చూస్తే అది ఇంకా బాగా అర్థమవుతుంది. ఇంద్రియ వస్తు విషయములను వాడేటప్పుడు కూడా మనస్సుని నియంత్రించిన వాడై మమకార ద్వేషరహితంగా ఉన్నవాడు భగవంతుని కృపకు పాత్రుడగును. ఇక్కడ మమకార ద్వేషరహితంగా అనేది రాగద్వేషయుక్తైకు చాలా మంచి అనువాదం. అవును. మనస్సుని నియంత్రించిన వాడై అన్నది విధేయాత్మ, ఆత్మవశ్యై రెండింటి భావాన్ని ఇస్తోంది కదా. అవును, ఆ అనువాదం సారాంశాన్ని బాగానే పట్టుకుందే. అయితే ఇక్కడొక ప్రాక్టికల్ విషయం చెప్పాలి. ఈ నియంత్రణ అంటే బలవంతంగా అణిచివేయడం కాదు, సప్రెషన్ కాదు. మన కోరికలను, ఫీలింగ్స్ని రాక్షసులుగా చూసి వాటిని చంపేయడానికి ట్రై చేయడం కాదు. అలా చేస్తే అవి ఇంకా బలంగా వేరే రూపంలో బయటకొస్తాయి. అలాగా? మరి నియంత్రణ ఎలా సాధ్యం? అణిచివేయకూడదంటే? స్పృహతో, వివేకంతో వ్యవహరించడం. కాన్షియస్ రెగ్యులేషన్ అంటాం కదా. మనలో ఒక కోరిక లేదా ఒక భావం కలిగినప్పుడు వెంటనే దాని వెంట పడకుండా లేదా దాన్ని తోసేయకుండా ఒక్క క్షణం ఆగి దాన్ని గమనించడం. ఇదెందుకు కలిగింది? దీని వెనుక ఏముంది? దీనివల్ల ఏం జరుగుతుంది? ఇది నా లాంగ్ టర్మ్ గోల్స్కి హెల్ప్ చేస్తుందా అని ప్రశ్నించుకోవడం. ఇది ఒక రకమైన సెల్ఫ్ అవేర్నెస్. సెల్ఫ్ ఎంక్వైరీ లాగా. అవును. ఆ ఎమోషన్స్ ప్రవాహంలో కొట్టుకుపోకుండా వాటిని ఒక సాక్షిగా గమనిస్తూ వాటిని సరైన డైరెక్షన్లో పెట్టే ప్రయత్నం చేయడం. దీనికి కంటిన్యూస్ ప్రాక్టీస్, పేషెన్స్ కావాలి. అంటే మన భావోద్వేగాలతో యుద్ధం చెయ్యటం కాదు, వాటిని అర్థం చేసుకుని, వాటితో స్నేహం చేసి, వాటిని గైడ్ చేయటం లాంటిదా? ఒక విధంగా అంటే వాటిని శత్రువులుగా చూడకుండా అవి మనలో భాగమని యాక్సెప్ట్ చేసి వాటి ఎనర్జీని డిస్ట్రక్టివ్గా కాకుండా కన్స్ట్రక్టివ్గా మన మంచి కోసం ఉపయోగించుకోవటం. ఈ ప్రాసెస్ ద్వారా వచ్చే ప్రసాదం గురించి కూడా మనం ఆలోచించాలి. అది కేవలం బయటి నుండి ఎవరో ఇచ్చే వరం కాదు, అది మన లోపల సహజంగా వచ్చే ఒక స్థితి. అవునా? ఎప్పుడైతే ఈ రాగద్వేషాల వల్ల కలిగే లోపలి ఘర్షణ తగ్గుతుందో మనస్సు ఆటోమేటిక్గా ప్రశాంతంగా, నిర్మలంగా, స్వచ్ఛంగా మారుతుంది. అదే నిజమైన ప్రసాదం. బయట పరిస్థితులు ఎలా ఉన్నా లోపల ఒక స్థిరమైన సెంటర్ని కలిగి ఉండటం. ఇది చాలా పవర్ఫుల్ ఆలోచన. అంటే ప్రసాదం అనేది దేవుడిచ్చే గిఫ్ట్ మాత్రమే కాదు, మన సాధన ద్వారా మనం క్రియేట్ చేసుకునే మన ఇన్నర్ స్టేట్. ఈ మొత్తం చర్చను ఒక్కసారిగా చూస్తే మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయమేమిటి? కీలకమైన విషయం బహుశా ఇదేనేమో. నిజమైన నిలకడైన శాంతి అది బయటి ప్రపంచాన్ని మార్చడం వల్ల రాదు, లేదా దాని నుండే పారిపోవడం వల్ల కూడా రాదు. ఎందుకంటే మనసు ఎక్కడికి వెళ్ళినా మనతోనే వస్తుంది కదా. అవును. అసలైన మార్పు, అసలైన శాంతి రావాల్సిందే మన లోపలే. మనం ప్రపంచంతో ఎలా ఇంటరాక్ట్ అవుతాం, మన ఇంద్రియాలను, మనస్సును ఎలా మేనేజ్ చేస్తాం, మన ఎమోషన్స్ని ఎలా అర్థం చేసుకుని రెస్పాండ్ అవుతాం, దానిమీదే ఆ శాంతి ఆధారపడి ఉంటుంది. అంటే ఆ తామరాకు మీద నీటి బొట్టులాగా అంటారు కదా, ప్రపంచంలో ఉంటూనే దాని ఆకర్షణలకు, గందరగోళానికి అతీతంగా ఉండగలగడం, ఇంద్రియ విషయాలను అనుభవిస్తూనే వాటికి బానిస కాకుండా, ఆ రాగద్వేషాలు లేకుండా మనసును అదుపులో ఉంచుకోవడం ద్వారానే ఆ ప్రశాంతత, ఆ ప్రసాదం అనే స్వచ్ఛమైన స్థితి లభిస్తుంది. ఖచ్చితంగా ఇదే గీత ఇచ్చే బ్యాలెన్స్డ్ పాత్. ఇది సాధించడం సులభం కాకపోవచ్చు, కాని అసాధ్యం కాదు. దీనికి నిరంతర సాధన, సెల్ఫ్ అబ్జర్వేషన్, డెడికేషన్ అవసరం. కాని ఫలితం ఆ స్థిరమైన శాంతి, స్పష్టత, స్వేచ్ఛ.
అది చాలా విలువైనది. నిజంగా చాలా లోతైన విశ్లేషణ. ఈ సంభాషణ మన శ్రోతలకు వాళ్ళ రోజువారీ జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సంఘర్షణలను కూడా ఒక కొత్త దృష్టితో చూడ్డానికి హెల్ప్ చేస్తుందని ఆశిస్తున్నాను. అలాగే ఈ చర్చను ముగించే ముందు శ్రోతల కోసం ఒక చిన్న ఆలోచనాత్మక ప్రశ్నను వదిలివెళ్దామా? మనం ఇప్పుడే మాట్లాడుకున్న సూత్రాలను మన లైఫ్లో గమనించడానికి ఇది హెల్ప్ చేస్తుంది. తప్పకుండా. మనం రోజువారీ పనుల్లో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే చాలా సూక్ష్మ స్థాయిలో ఎన్నో రాగద్వేషాలను చూపిస్తూ ఉంటాం. ఉదాహరణకు, మనకు ఇష్టమైన కాఫీ కప్పు పగిలితే వచ్చే చిన్న బాధ రాగం, లేదా ట్రాఫిక్లో ముందు వెళ్లేవాళ్లు స్లోగా వెళ్తుంటే వచ్చే ఇరిటేషన్ ద్వేషం. అవును, రోజూ జరిగేవే ఇవి. లేదా మన ఫోన్కి వచ్చిన లైక్స్ చూసి కలిగే చిన్నపాటి ఆనందం రాగం. లేదా ఇంటర్నెట్ స్లో అయితే వచ్చే చిరాకు ద్వేషం. ఇలాంటి చిన్న చిన్న విషయాలలో మనం చూపించే సూక్ష్మమైన రాగద్వేషాలను ఒక్కసారి స్పృహతో గమనించడం మొదలుపెడితే ఎలా ఉంటుంది? అలా గమనించడం వల్ల ఆ పరిస్థితులలో మన అనుభవాలు, మన రియాక్షన్స్, మన మానసిక స్థితి ఎలా మారే అవకాశం ఉంది? దీని గురించి కాస్త ఆలోచించండి. చాలా మంచి ప్రశ్న. మన అనుభవాలను మార్చుకోవడానికి మొదటడుగు వాటిని గమనించడమే కదా. ఈ సూత్రాలను కేవలం థీరీగా కాకుండా ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయవచ్చో ఆలోచించడానికి ఇది మంచి స్టార్టింగ్ పాయింట్. ఈనాటి ఈ విశ్లేషణకు చాలా ధన్యవాదాలు. ఈ అవకాశం వచ్చినందుకు నాకు కూడా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.